తిరుమల యుగము 4 చెప్పి ఉన్నది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని. కృతయుగంలో జ్ఞానం ఉండే వాళ్ళకు మాత్రమే మోక్షం. త్రేతాయుగంలో యాగం యజ్ఞం ఎవరు చేస్తారో వాళ్ళకు మాత్రమే మోక్షం. ద్వాపరయుగంలో దాన ధర్మం చేసే వాళ్ళకు మాత్రమే మోక్షం. కలియుగంలో మాత్రమే నామ సంకీర్తనం చేస్తే చాలు. నామ సంకీర్తనం అంటే ఏ నామం, ఏ దేవుడి నామం చెప్పవచ్చు. రామకృష్ణ, గోవింద, ఏమైనా ఏ దేవుడు నామం చెప్తే కూడా వాళ్ళకి అందరికీ మోక్షం. అదే కలియుగంలో విశేషం. ఇంకా విశేషంగా అందరికీ వైభవంగా జరిగేదానికి కారణం ఏమంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, మహత్ రామానుజుల వారి అనుగ్రహం. ఈ తిరుమల క్షేత్రం ఇంత వైభవంగా 1,00,000 జనాలు వస్తారంటే కారణం ఎవరో సాక్షాత్ ఒక రామానుజుల వారు. రామానుజుల వారే ఫస్ట్ నుంచి వచ్చినారు. మళ్ళీ పురంధరదాసులు, అన్నమాచార్య వారు అందరూ వచ్చి ఉన్నారు. కానీ మహత్ రామానుజుల వారు రాలేదంటే ఇంత వైభవంగా తిరుమల క్షేత్రంలో జనాలు ఎవరు రాను. అంతవరకు ఇంత వైభవంగా జరిగేదానికి విశేషం మహత్ బ్రహ్మోత్సవం, నవరాత్రి బ్రహ్మోత్సవం. ఈ 2 రోజులు మాత్రం ఏ విశేషం అంటే గరుడశోభ నాడు మాత్రం కనీసం 5 లక్షల మంది 6 లక్షల మంది వస్తారు. ఇంక విశేషంగా ఏం జరిగిందంటే మామూలుగా గరుడశోభ నాడు ఆ వాహనం ఉండడంలో ఆరతి చేసి మనం మర్యాద చేసుకొని బయట వస్తాం. వచ్చేదానికి అరగంట సేపు అవుతుంది. జనాలు కనీసం 1000 మంది ఉంటారు వాహనం ఉంటారు. ఈ సంవత్సరంలో ఒక్కరు కూడా లేవు. ఎందుకంటే అరేంజ్మెంట్ బాగా చేస్తున్నారు. అర్చకులు, దేవుడు, అర్చకులు, ఆచార్య వస్తూ చేయాలి. అర్చకులు సర్కార్ తరపున ఈవో గారు, చైర్మన్ గారు, ఇంకా వేరే మనిషి ఎవరు లేదు. అరేంజ్మెంట్ బాగా చేసి అందరూ లైన్లు పంపించి అందరికి దర్శనం చేసి అరేంజ్మెంట్ బాగా సూపర్ 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 ఎన్నిసార్లు చెప్పవచ్చు. ఆ విధంగా ఈవో గారు, చైర్మన్ గారు ఇద్దరు గురుమోసం బాగా చేర్పించినారు. అదేవిధంగా సనాతన ధర్మం బాగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. తిరుమల దేవస్థానం అందరూ క్షేమంగా ఉండాలని స్వామిలో ప్రార్థిస్తూ ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. పరాత్పరుడు, పరంధాముడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి, ఆ మహావిష్ణువే తన ప్రతిరూపాలుగా స్వాములందరినీ కూడా ఇక్కడికి పంపించి సనాతన హైందవ ధర్మ పరిరక్షణకి, కాపు కాయటానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సూచనలు, సలహాలు ఇవ్వవలసినదిగా దైవ ప్రతినిధులుగా మిమ్మల్ని ఇక్కడికి పంపించినంత ఆనందంగాను, అది నిజమేనని ప్రతి ఒక్కరూ అనుకునే విధంగా అమృతతుల్యమైనటువంటి భాషణతో సాక్షాత్తు సౌగంధిక పుష్పం పరిమళ అరను బద్దలు కొట్టినట్టుగా ధర్మ ప్రవచనాల్ని నిన్న మేము మా వీణుల విందుగా అందుకోవటం జరిగింది. మళ్లీ ఈ రోజున ఇంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతకర్తలు మీరంతా వస్తే, మిమ్మల్ని చూస్తే మా జీవితమే పునీతమైనంత సంతోషంగా ఉంది, పులకాంకితంగా ఉన్నది. పాశ్చాత్య నాగరికత ప్రలోభానికి గురై తొట్టుమిట్రాడుతున్నటువంటి హైందవ సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి యోధులైనటువంటి మీ వలన సనాతన ధర్మం, ఆచారం, సంస్కృతి మళ్లీ పరిఢవిల్లటానికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద పుణ్యక్షేత్రమైన హైందవ పుణ్యక్షేత్రమైన వెంకటేశ్వర స్వామి స్థలం నుంచి ఒక గొప్ప సందేశాన్ని, ఒక గొప్ప ఆశయాన్ని మీ ద్వారా మేము అందుకొని, మీరు చూపేటువంటి దారిలో, బాటలో మేముగా మాకు సొంతంగా నిర్ణయాలు తీసుకొని అమలుపరచాలా అన్నటువంటి ఉద్దేశ్యంలో ఏమాత్రము లేము. మేము అందుకు తగము అన్న సంగతి కూడా మాకు తెలుసు. వేదాంగాలను చదివినటువంటి వాళ్ళు, సనాతన సాంప్రదాయాలను, సంస్కృతిని ఔపోసన పట్టినటువంటి వాళ్ళు, హైందవత్వం ఎలా మళ్లీ బ్రతకాలి, దాన్ని ఎలా కొనసాగించాలి అన్నటువంటి విషయాల పట్ల వేదవ్యాసునితో, వాల్మీకితో సమానమైనటువంటి
జ్ఞానామృతం కలిగినటువంటి మహానుభావులైనటువంటి మీరు అందించేటువంటి ఆ సూచనల్ని సలహాలని తూచా తప్పకుండా అమలు చేయటానికే నేను పాలక మండలి అధ్యక్షునిగా భగవంతుడు నాకిచ్చినటువంటి అవకాశాన్ని పరిపూర్ణంగా వినియోగించుకుంటూ నాతో పాటు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా ఉన్నటువంటి నా సోదర సమానులు ధర్మారెడ్డి గారు, మొత్తం టీటీడీ యంత్రాంగమంతా వినమ్రులమై చేతులు జోడించి మిమ్ములను అర్థిస్తున్నాం. నిన్న మీ అద్భుతమైనటువంటి మనోవాకములు మా మెదడులలో శిలాశాసనాలుగా నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ కూడా ఆచరణయుక్తం కాబోతున్నాయి. ఈ రోజున ఇంతమంది పెద్దవాళ్ళు, ఈ రోజున తిరుమల క్షేత్రమే ఆనంద డోలికలలో మునిగి తేలుగుతున్నది మీ రాక వలన, మీ పాదం మోపటం వలన. జగద్గురువులు, చక్రవర్తులు, సత్కవీషులు, సైన్యనాథులు, మానవతులకు మహారాణులందరూ తరించి పులకించిపోయినటువంటి నేల, సాక్షాత్తు దేవదేవుని చెంత వాళ్ళ పాద ధూళితో పవిత్రం చేసినటువంటి నేల. ఈ రోజున మా హయాంలో భగవంతుడు మాకిచ్చినటువంటి ఈ అమృత గడియలలో మీరు రావటం, మాకు ఈ ఆలోచన కూడా మీలాంటి మహానుభావుల వలన కలిగినదే. ఇలాంటి సదస్సులు నిర్వహించాలి. మేము మరింతగా హైందవ ధర్మ పరిరక్షణకు మీకు సేవకుల్లాగా, సైనికుల్లాగా పని చెయ్యాలి. భగవంతుడు ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు మేము రవింత హైందవ ధర్మానికి కృషి చేసినటువంటి ఒక సేద్యగాళ్లుగా మిగలాలి అనేటువంటి మా ఆలోచనకు ఇంతగా మీరు వచ్చి మమ్ములను ఆనందపరచటమే కాకుండా, ఒక్క మాట మళ్ళీ చెప్తున్నా, మీరు మాట్లాడేటువంటి, మీరు చెప్పేటువంటి ప్రతి సూచనను మేము ఖచ్చితంగా అమలు చేయటానికే సిద్ధంగా ఉన్నాము అని. ఈ కరుణాకర్ రెడ్డి అని పిలువబడే నేను ఒకప్పుడు అభ్యుదయ రాజకీయాలలో ఉన్నటువంటి వాడిని. కానీ ఏనాడు కూడా భగవంతునికి, ధర్మానికి, హిందుత్వానికి ఒక్క రోజు కూడా, ఆ మాటకొస్తే ఒక్క క్షణం కూడా దూరం జరగలేదు అనని సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుని పాదాల సాక్షిగా ప్రమాణం చేసి చెబుతూ, భగవంతుడు అందుకే ఈ మహత్తర అవకాశం నాకు కలిగించినాడు. లేకపోతే ఒక సామాన్యుడనైన నన్ను 2 సార్లు వెంకటేశ్వర స్వామి తన ఆలయానికి అధ్యక్షునిగా నియమించినాడు అంటే, 3 సార్లు పాలక మండలిలో నన్ను సభ్యునిగా నియమించినాడు అంటే, ఆ దేవదేవుడు మీ అందరి చేత, నా చేత ఏదో పని చేయించాలన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమ బాధ్యత నాకు, ధర్మారెడ్డి గారికి, మా మొత్తం యంత్రాంగానికి ఆదేశం ఉన్నది. కనుకనే ఈ రోజున మా పిలుపును మన్నించి భగవత్ ఆదేశంగా ఇంతమంది మహానుభావులు వచ్చినారు అంటే మా జీవితం ధన్యమైపోయింది అనని మనస్ఫూర్తిగా మీకందరికీ శిరస్సు వంచి ప్రణమిల్లుతున్న మీ దయతో, మీ కటాక్షంతో మీరు చెప్పేటువంటి అమృత వచనాలనన్నింటినీ కూడా మరొక్క మారు ప్రస్తావిస్తూ ఖచ్చితంగా అమలు చేస్తామని తెలియజేసుకుంటూ, పరమపావనమైన మీ పాద పద్మాలకు నమస్కరిస్తూ, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే స్వామివారి పాదాల కింద పారేటువంటి విరజానదిలో మునకలు వేస్తున్న భావనతో మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. 7 మందిలో ఎవరి పేరు ముందుగా ఎంపిక చేస్తారో వారి నుంచి ప్రారంభమవుతుంది. అంటే స్వామివారి గారు పవిత్రంగా వాటిని నిర్వహింపజేసేటువంటి జేఆర్ గారు ఇప్పుడు మొదటి చీటీని తీస్తూ ఉన్నారు. దాని ద్వారా ఎంపిక జరుగుతుంది.
ఆ మొదటి పత్రంలో ఉండేటువంటి పేరును కూడా ఇప్పుడు ఆచార్య రాణి సదాశివమూర్తి గారు పఠిస్తూ ఉన్నారు. మొదటి పత్రంలో ఉండే ఈనాటి ఈ అనుగ్రహ భాషణధారలో శ్రీ వెదురుపాక స్వామీజీ, వారిని వెదురుపాక గాడ్ అని కూడా అంటుంటారు, విజయదుర్గాపేట అంతర్జాతీయంలో పల్లెటూరు కార్యక్రమం చేస్తుంటే అప్పుడు అడిగేది ఏమంటే మళ్ళీ ఎప్పుడు వస్తారంటే వస్తానే అనుకుంటాను. జన్మారెడ్డి గారి యొక్క విశేష తప్ప మరొకటి భగవంతుడు आज की इच्छा है कि वो पूरे संस्कृति के संरक्षण के लिए कार्य कर रहे हैं और उन्होंने